అటువంటి దేవుడు, ఒక మహత్తు కలిగినటువంటి దేవుడు ఏం చేశాడంటే బృహస్పతి అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బృహస్పతి, జూపిటర్ అనేటువంటి ఒక గ్రహాన్ని భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దదిగా, భూమి తరువాత గ్రహంగా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దీన్ని గ్లేషియర్ ప్లానెట్ అని కూడా అంటారు. గ్లేషియర్ అనడంలో అర్థం ఏమిటంటే అది గ్యాస్తో కూడుకున్నటువంటి ఒక ప్లానెట్. ఆ ప్లానెట్ మీద మనం అడుగు పెట్టాలని చూస్తే అలా వెళుతూనే ఉంటాం, అలా వెళ్ళిపోతూనే ఉంటాం కిందకి. దానికి ఒక ముగింపు అంటూ లేకుండా అలా కిందకి జారిపోతూనే ఉంటుందట. ఏదైనా ఒక వస్తువు పడినా, ఒక ప్రాణి కానీ వెళ్ళినా కూడా. అంటే ఆ ప్లానెట్ మీద అటువంటి వాతావరణం ఉంది. ఒక గ్యాస్ ఎప్పుడు దాన్ని ఆవరించి ఉంటుంది. ఆ ప్లానెటే గ్యాస్ ప్లానెట్, అంటే ఒక వాయువులా ఉంటుంది ఆ ప్లానెట్. ఆ ప్లానెట్ భూమి తరువాత సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఆస్ట్రాయిడ్ కానీ భూకక్షలోనికి వస్తుంది, భూమికి దగ్గరగా వస్తుంది, లేక భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది అన్నప్పుడు ఈ గ్లేషియర్ ప్లానెట్ అనబడుతున్న జూపిటర్ వాటిని తనలోనికి ఆకర్షించుకుంటుందట. అది అట్రాక్ట్ చేసుకొని భూమి మీదకి రాకుండా చేస్తుందని సైంటిస్టులు ఆశ్చర్యపోతున్నారు. కాస్త సౌండ్ పెంచావా? ఇంకా కొంచెం కూడా పెంచుకోవచ్చు. శాస్త్రవేత్తలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ సృష్టి యొక్క విచిత్ర వైఖరి మనిషిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది, సంభ్రమాశ్చర్యాలతో మనిషిని ముంచెత్తుతోంది. శాస్త్రవేత్తలు పరిశీలించి కనుగొంటున్నది ఏమిటంటే దీని వెనుక ఏదో ఒక మహత్తు ఉంది, ఏదో ఒక శక్తి ఉంది అని శాస్త్రవేత్తలందరూ కూడా ఒప్పుకుంటున్నారు. అలా ఒప్పుకుంటున్న శాస్త్రవేత్తల యొక్క మాటల చొప్పున ఏదో ఒక శక్తి మాత్రం ఉంది. ఆ శక్తి ఈ వ్యవస్థ అంతటినీ నడిపిస్తుంది. అలా నడిపిస్తున్న ఈ వ్యవస్థలో మనుష్యులుగా భూమి మీద మనము ఉన్నాము అనే విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒక అధ్యయనంలో దాన్ని నిర్ధారణ చేసుకున్నారు. అలా నిర్ధారణ చేసుకున్నటువంటి ఆ శాస్త్రవేత్తల పరిశీలనలోంచి అనేకమైన సంగతులు మనకి తెలుస్తున్నాయి. కాంతి వేగం తెలుస్తుంది, ఒక గ్రహానికి మరొక గ్రహానికి మధ్యనున్న దూరం తెలుస్తుంది, ఒక గ్రహంలో ఎప్పుడు వజ్రాల వాన కురుస్తుందట, ఒక గ్రహంలో ఎప్పుడు గ్యాస్ ఉత్పత్తి అవుతుందట, ఒక గ్రహంలో ఎప్పుడు మంచు ఉంటుందని, అది నివాసానికి యోగ్యంగా ఉందని ఈ మధ్య కాలంలోనే భారతదేశానికి చెందిన ఒక సైంటిస్ట్ కనుగొన్నాడు. ఇలా ఒక విచిత్రమైనటువంటి వైఖరి మనకి కనిపిస్తోంది. అయితే యోబు గ్రంథంలో దేవుడు ఒక మాట వ్రాశాడు. 37వ అధ్యాయం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 6వ వచనం నుంచి చూస్తే 5 నుంచి కూడా చూడండి. ఇంకొక మైక్ పనిచేస్తుందా అందులోది? కాదు, ఇందులో మైక్ పనిచేస్తుందా? పట్టుకుంటే పనిచేసేస్తుంది. ఇప్పుడు కనెక్ట్ చేయాలా? ఏ సౌండ్? అంటే మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును.
ఆయన ఎలా చేస్తాడు అంటే చెప్తున్నాడు, నీవు భూమి మీద పడుమని హిమముతోను వర్షంతోను మహావర్షంతోను ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మనుష్యులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు చాలా జాగ్రత్తగా గమనించండి మాటని. మనుష్యులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ప్రతి మనిషి చేతిని బిగిస్తున్నట్ట ఆయన ఒక ముద్ర వేస్తున్నాడట. అంటే ప్రతి మనిషి గ్రహించేట్లుగా, సృష్టిని తెలుసుకునేట్లుగా ఆయన మనిషిని సిద్ధపరిచాడని ఇక్కడ ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడు. ఆ దేవుని మహత్తుని చెప్పడానికి ఈ మాటల్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఆ దేవుడు ఎంత మహత్తు కలిగినటువంటి వాడు అంటే, ఈ భూమి తిరుగుతున్న వేగం, మనిషి దాని మీద బ్రతుకుతున్నటువంటి విధానం, ఇవన్నీ ఆలోచిస్తే అర్థమవుతాయి. కాస్త చదువుకున్న పిల్లలు చదువుకున్నారే కానీ, విద్యను అభ్యసిస్తున్నారే కానీ దీనికి సంబంధించినటువంటి జ్ఞానం వారు కలిగి లేరు. వాళ్ళు ఎంతసేపు ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, టిక్టాక్ల్లోను, లేకపోతే వాట్సాప్ చాటింగుల్లోనూ బిజీగా ఉన్నారే తప్ప ఈ సృష్టి యొక్క వైఖరి ఏమిటో గ్రహించే పరిస్థితుల్లో ఈవేళ ఏ మనుష్యుడు లేడు. ఈవేళ సెల్ ఫోన్ వచ్చే దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ మీద పూర్తిగా ఆధారపడిపోతున్నారు. సెల్ ఫోన్తో జీవితం గడిచిపోతుంది. 24 గంటల సమయంలో సాధ్యమైతే 20 గంటలు పైబడి కూడా సెల్ ఫోన్నే వాడుతున్నారు. సెల్ ఫోన్లో వస్తున్నటువంటి ఆయా చిన్న చిన్న వీడియోస్, టిక్టాక్స్, లేకపోతే ఇంకేవో ఇలాంటివన్నీ చూస్తూ జీవితాన్ని గడిపేస్తున్నారే తప్ప ఎవ్వరూ దాన్ని ఉపయోగించాల్సిన పద్ధతిలో ఆ డివైస్ని ఉపయోగించటం లేదు. ఆ డివైస్ని ఉపయోగిస్తే ఎంతో నాలెడ్జ్ని గ్యాదర్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళ పిల్లలు ఈ డివైస్ కోసం, ఈ ఫోన్స్ కోసం ఇళ్లలో పట్టుపట్టి మరి చాలా హింసించి మరి ఫోన్లు కొనిపించుకొని పిల్లలు తమ పతనానికి నడుస్తున్నారు. ఎంత మాత్రం అది యోగ్యకరమైన విషయం కాదు. ఎందుకంటే ప్రతి పిల్లాడు తన చేతిలో ఉన్న ఆ ఫోన్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా అనేకమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చు, సృష్టి విషయాన్ని తెలుసుకోవచ్చు, భూమి యొక్క వేగాన్ని తెలుసుకోవచ్చు, సముద్రాల లోతుల్లో ఏముందో తెలుసుకోవచ్చు, ఆకాశంలో ఎలాంటి వింతలు జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు. ఎంతో అద్భుతమైనటువంటి సృష్టి రహస్యాల్ని పొందుపరిచి ఇంటర్నెట్లో శాస్త్రవేత్తలు అలా మన చేతికి అందేట్టుగా చేస్తున్నారు. అంటే వాళ్ళ ప్రయత్నాలు నిద్రలు మానుకొని, ఆహారం మానుకొని, కుటుంబాన్ని త్యాగం చేసి, సాంసారిక సౌఖ్యాన్ని త్యాగం చేసి, వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి పరిశీలించి కనుగొన్నటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి సమాచారాన్ని ఇదిగో నీ చేతిలో, నీ అరచేతిలో పెట్టేస్తున్నారు. అంటే ఎంత గొప్పగా ఈ సృష్టి ఉందో దాన్ని దేవుడు ఎలా సిద్ధపరిచాడో నీ కళ్ళ ముందు, నీ అరచేతిలో ఉండేట్టుగా చేస్తున్నాడు. జాగ్రత్తగా గమనిస్తున్నారా? కాబట్టి నీ చేతిలో ప్రపంచం ఉంది. అంతేకాదు యావత్తు సృష్టికి సంబంధించిన అద్భుతమైన రహస్యాలు నీ చేతిలో ఉన్నాయి. వాటిని సరైన కోణంలో ఉపయోగించు, నువ్వు అద్భుతమైనటువంటి స్థాయికి వెళతావు. ఈవేళ విద్యను అభ్యసిస్తున్నటువంటి పిల్లల్లో ఎందరో శాస్త్రవేత్తలు ఉండొచ్చు, ఎందరో వైద్యులు ఉండొచ్చు, ఎందరో ఇంకెన్నో గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళే పిల్లలు ఉండొచ్చు. అయితే వాళ్ళు అలా నడవటానికి తగ్గట్టుగా వాళ్ళని సిద్ధపరిచే వ్యవస్థ కావాలి. అలా సిద్ధపరిచే వ్యవస్థని మనం తయారు చేయాలి. అందుకొరకు ఒక సంస్కారయుతమైన, ప్రేమతో కూడిన, ఇంకా భక్తితో, విశ్వాసంతో కూడిన ఒక సమాజ నిర్మాణం చేయగలగాలి. అలాంటి సమాజ నిర్మాణం ఏ కుటుంబం అయితే చేయగలుగుతుందో ఆ కుటుంబంలోని పిల్లలు, వారి తర్వాత వారి పిల్లలు, తరతరాలు కూడా దీవించబడతాయని దేవుడు చెప్తున్నాడు. ఒక తరంతో దీవెన ఆగిపోకూడదు, అది తరతరాలు కొనసాగాలి.
తల్లిదండ్రులు దీవించబడ్డారని పిల్లలకు శాపం రాకూడదు. పిల్లలు కూడా దీవించబడాలి, పిల్లల పిల్లలు కూడా దీవించబడాలి. అందరికీ కూడా క్షేమం కలగాలని సృష్టి ఆరంభించింది మొదలుకొని, అంటే సృష్టించబడిన నాటి నుంచి నేటి వరకు కూడా దేవుడు తన మహత్తు చేత, లేక దేవుడు లేదా శక్తి అనుకోండి, ఏదో ఒకటి ఎవరో ఒకరు ఉన్నారు లేక ఉంది అనేటువంటి ఆ శక్తి ఈ మహత్తుతో భూమి అంతటిని నడిపిస్తోంది, భూమిని యావత్తు సృష్టిని నిర్వహిస్తున్న ఆ మహాశక్తి ఏమిటో ఈ రాత్రి మనం తెలుసుకోవాలి. ఆ శక్తిని భాష మార్చి ఇంకొక భాషలోకి వెళితే ఇంకొక భాషలోకి వెళితే ఇంకొకలా మారుతుంది, అంతే తప్ప ఆ శక్తి మారదు. ఉదాహరణకు నీ ఇంట్లోకి వస్తున్నటువంటి కరెంట్ అని నువ్వు అంటున్న దాని పేరు విద్యుత్ శక్తి. ఈ విద్యుత్ శక్తి ఏ దేశం వెళ్ళినా ఒకేలా ఉంటుందా? ఒకేలా షాక్ కొడుతుందా? లేక వేరువేరుగా ఏమన్నా షాక్ కొడుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయండి? ఒకేలా షాక్ కొడుతుందా? వేరువేరుగా షాక్ కొడుతుందా? ఏ ఇంటిలోనైనా ఏ దేశంలోనైనా దానికి ఒకటే భాష. కాస్త వోల్టేజ్ ఎక్కువ కానీ నీ శరీరానికి గనక దాని ద్వారా ప్రవహిస్తే వెంటనే ప్రాణం, నీ శరీరంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ, జీవకణాలు అన్నీ చచ్చిపోయి నువ్వు బిగుసుకుపోయి నీ ప్రాణం పోగొట్టుకుంటావు. దానిలో ఎలాంటి మార్పు ఉండదు, ఎందుకంటే అది ఒక శక్తి. భాష మారుతుంది దానికి. ఒకవేళ పోలాండ్లోకి వెళ్ళారనుకోండి, పోలిష్ లాంగ్వేజ్లో దానికి ఒక పేరు ఉంటుంది. తెలుగులోకి వచ్చారనుకోండి, విద్యుత్ శక్తి అంటారు దాన్ని. నిజానికి ఇది సంస్కృత పదం. విద్యుత్ శక్తి అనే మాట కూడా సంస్కృత పదమే. మనం తింటున్న భోజనం, అన్నము, అది సంస్కృత పదం. తెలుగులో అయితే దాన్ని కూడు అని చెప్పాలి. కనుక చాలా పదాలు మనకి తెలియకుండానే మనం వాడుతూ ఉంటాం. చాలా పదాల వ్యవహారం మనం తెలుసుకోవాలి. భాష మారుతుంది తప్ప దేవుడు మారడు. ఆ దేవుడు ఎవరు, ఏమిటి అంటే నువ్వు తప్పకుండా ఈ రాత్రి ఆలోచించాలి. నిన్ను ప్రేమించింది ఎవరు? నిన్ను కాపాడుతున్నది ఎవరు? నిజానికి ఇది ఈస్టర్ పండుగకి సంబంధించినటువంటి కూడిక కాదు. ఇది ఒక సువార్త కూడిక మాత్రమే. దేవుణ్ణి గూర్చి పరిచయం చేయాలనేటువంటి ఒక తలంపుతో ఏర్పాటు చేయబడ్డ ప్రయత్నమే తప్ప ఎవరిని నొప్పించాలని కాదు. మొట్టమొదట క్రైస్తవుడుగా ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఏ క్రైస్తవుడు కూడా తన గ్రంథంతో ఇతరులకు తీర్పు తీర్చకూడదు. ఇది మనకి ప్రామాణికం. మన సంఘంలో ఇది ప్రమాణం, మన సమాజంలో ఇది ప్రమాణం. ఏ క్రైస్తవులమైనటువంటి మనము ఏ ఇతరులకి కూడా మన గ్రంథంతో తీర్పు తీర్చకూడదు. క్రైస్తవులై అవతలివాడు విగ్రహారాధన చేస్తున్నాడని, ఏవో పూజలు చేస్తున్నాడని ఎద్దేవా చేయడం ఎంత సులువైన పనో, దానివల్ల అలా ఎత్తి చూపిన ప్రతి క్రైస్తవుడి నెత్తి మీదకి శాపం వస్తుందన్నది కూడా అంతే వాస్తవం, గమనించాలి. కనుక ప్రతి క్రైస్తవుడు వాస్తవంలో నడిచే ప్రయత్నం చేయాలని ఈ చిరు ప్రయత్నం చేస్తున్నాను తప్ప నొప్పించాలని కాదు. కాబట్టి ఆ దేవుడు, ఎంత సృష్టిని చేసినటువంటి దేవుడు మొట్టమొదట ఒక మనిషిని చేసుకున్నాడు. ఈ మనిషిని చేయడం కోసం భూమిని సిద్ధపరిచాడు. భూమిని సిద్ధపరచడం కూడా ఒక విచిత్రమైనటువంటి పద్ధతి. ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను చేసెను అని ఉంది. భూమి ఆకాశములను చేసెను. భూమి ఏకవచనము, ఆకాశములు బహువచనం. కనుక ఆకాశములు అనేవి భూమి చుట్టూ ఆవరించి ఉండకపోతే మనిషి మనుగడ కొనసాగదు. ఆకాశములనేవి అలా భూమి చుట్టూ ఆవరించి ఉండాలి. నీకంటే 5 రెట్లు పెద్దవాడైన చంద్రుడు నీ చుట్టూ తిరగకపోతే నువ్వు భూమి మీద మనుగడ కొనసాగించలేవు.
నువ్వు భూమి మీద మనుగడ కొనసాగించాలంటే తప్పకుండా చంద్రుడు నీకు అవసరమని చంద్రుడిని సిద్ధపరిచాడు. నీకు చంద్రుడి కాంతి రాత్రిపూట తెలియాలని, చంద్రుడి మీద సూర్యకాంతి ప్రకాశిస్తుంటే ఆ కాంతి నీకు రాత్రిపూట కనపడాలని సూర్యుడిని సిద్ధపరిచాడు. ఒక రాత్రి పగలు ఏర్పడాలని భూమిని తన చుట్టూ తాను తిరిగేట్టుగా చేశాడు. అది కూడా 1 గంటకు 16,000 మైళ్ళ వేగంతో తిరిగేట్టుగా చేశాడు. 16,000 మైళ్ళు అంటే 16,000 ఇంటూ 1.5 చెప్పండి ఎంత అవుతుందో అంత. సుమారుగా 20,000 కంటే కూడా పైచిలుకు కిలోమీటర్ల వేగంతో భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది. 20,000 కిలోమీటర్ల పైబడిన వేగంతో తిరుగుతుంటే ఏ వస్తువైనా భూమి మీద నిలబడగలదా? ఒక్కసారి ఆలోచించండి. ఈ సృష్టి వైఖరి అర్థం చేసుకోండి. మొట్టమొదట సృష్టి వైఖరి అర్థమైతే ఈ యావత్తు సృష్టిని చేసిన ఆ సృష్టికర్త అర్థమవుతాడు. ఆ సృష్టికర్త అర్థమైతే ఆ సృష్టికర్త మనిషిని చేసుకున్నందుకు మనిషి కొరకు ఏం చేశాడు అన్నది ఆలోచించడానికి ఒక చిన్న అవకాశం ఏర్పడుతుందేమో, కాస్త ఆలోచించండి. కనుక ఈ సృష్టి వైఖరి అలా ఉంది. 20,000 కిలోమీటర్ల పైబడినటువంటి వేగంతో భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటే ఆ భూమి మీద మనిషి మనుగడ హాయిగా కొనసాగుతోంది. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? ఈ మధ్యన శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని కనుగొన్నారు. న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి భూమి మీదకి ఏ వస్తువైనా వచ్చి పడుతోంది. మనం పైకి విసిరేసినా అది భూమి మీదే పడుతోంది. కాబట్టి భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని న్యూటన్ నిర్ధారణకు వచ్చాడు. దాన్ని ఇప్పటి వరకు కూడా ప్రపంచం అంతా నమ్ముతూ వచ్చింది. కానీ ఇటీవల ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు పరిశీలించి ఏం చెప్తున్నారంటే, భూమిని ఏదో ఒక శక్తి భూమి మీద ఉన్నటువంటి వాటిని చెదిరిపోకుండా అణిచిపెడుతోంది అని శాస్త్రవేత్తలు పరిశీలించి ధృవీకరణ చేస్తున్నారు. కావాలంటే ఈ విషయాన్ని మీ ఫోన్లలో ఉన్న ఇంటర్నెట్లో మీరు సెర్చ్ చేసి చూడండి. తప్పకుండా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కనుక మొట్టమొదట మీ చేతుల్లో ఉన్న ఆ డివైజెస్ని యూజ్ చేయండి. మీ ఆ సెల్ ఫోన్స్ని వాడుకుంటూ సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేయండి. అంతే తప్ప వాట్సాప్ల్లోనూ ఫేస్బుక్లోనూ ఆయా గ్రూపుల్లోనూ ఫార్వర్డ్ చేసే మెసేజ్లు వాస్తవాలని మాత్రం అనుకోకండి. దయచేసి అనుకోకండి. ఎప్పుడు కూడా ఉన్నదాన్ని మార్చి చెప్పే ప్రజలే ఎక్కువ ఉంటారు. ఒక మతం మీద విరోధంతో మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అది క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా ఎవరైనా కూడా విరోధంతో మాట్లాడితే అట్టి వారు ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తులు కారు, ఆమోదనీయులు కాదు. ఇది గమనించాలి. ప్రతి ఒక్కరూ కూడా వాస్తవంలోకి ఆలోచించే ప్రయత్నం చేయాలి. అందుకని ఈ రాత్రి కొన్ని సంగతులు మీరు నేర్చుకోవాలని ఈ కూడికను ఏర్పాటు చేశాం. ఈ కూడికలో మేము నమ్ముతున్న యేసు ప్రభువుని నమ్మండి, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పటానికి ఈ కూడికను ఏర్పాటు చేయలేదు. అది మా అభిమతం కాదు, అది మా ఉద్దేశ్యం కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. రోమపత్రిక 2వ అధ్యాయంలో ఆ 8వ వచనం ఆ ప్రాంతం నుంచి చూస్తే, వేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చి దుష్కార్యం చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి 11 నుంచి చదివేయమ్మా. దేవునికి పక్షపాతము లేదు. జాగ్రత్తగా ఒక్క క్షణం ఆగండి. దేవునికి, ఇప్పుడు దేవుడు అంటే ఆ దేవుడికి ఏముండకూడదు? లెట్ మీ టు కంటిన్యూ. దేవునికి ఏముండకూడదు?
ఏముండకూడదు దేవునికి? నా ప్రశ్న బాగా అర్థమైంది కదా? దేవునికి ఏముండకూడదు? ఒక వర్గాన్ని మాత్రమే ప్రేమించి ఒక వర్గాన్ని ద్వేషించే గుణం ఉండకూడదు. అలా ఉండే పక్షమైతే అలాంటి వాడు దేవుడు కాజాలడు. ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంటారా అందరూ? ఈ ప్రతిపాదనను అంగీకరిస్తారా అందరూ కూడా? నేను అందరిని అడుగుతున్నాను, ఈ ప్రతిపాదనను అందరూ అంగీకరిస్తారా? దేవుడంటే పక్షపాతం లేనివాడై ఉండాలి. తనను తిట్టేవాడిని, తనను పొగిడేవాడిని లేదా పూజించేవాడిని ఒకేలా సమానంగా ప్రేమించగలిగితే అతన్ని ఏమనొచ్చు? దేవుడు అనొచ్చు. ఒకేలా ప్రేమించగలగాలి, ఒకేలా చూడగలగాలి. తనను ద్వేషించారని వాళ్ళని సంహరించి, తనను ప్రేమిస్తున్నారని వీళ్ళని కాపాడే పక్షమైతే అట్టివాడు ఎంత మాత్రము దేవుడు కాజాలడు. దుష్టుల్ని శిక్షిస్తూ శిష్టుల్ని మాత్రమే రక్షించే పక్షమైతే అది వాస్తవం కాదు, అది మనుష్యుల యొక్క కల్పనా కథగా అవుతుంది. కాబట్టి మనుష్యుల చేత వ్రాయబడిన వ్రాతలు కాకుండా వాస్తవికమైనటువంటి దేవుడు ఎలా ఉంటాడు, ఆ దైవత్వం అంటే ఏమిటి అన్నది చెప్పటానికి సృష్టిలోని కొన్ని వైఖరులు మీ ముందుకు తీసుకొచ్చాను. సృష్టిలోని వైఖరి ఎలా ఉంది అంటే, ఆది నుంచి కూడా భూమి మీద మనిషి మనుగడకు కావలసిన వాటన్నిటినీ సిద్ధపరిచి వాటన్నిటినీ మనిషి కొరకే అని దేవుడు నియమించాడన్న సంగతి ఈ సృష్టిని చూస్తే అర్థమవుతుందని, అలా గ్రహించుకునేట్టుగా దేవుడు భూమిని సిద్ధపరిచాడని ఇందాక యోబు గ్రంథం 37 అధ్యాయంలో మనం చదువుకున్నాం. మనుష్యుల చేతిని బిగబట్టి ఉంచేట ఈ సృష్టిని పరిశీలించగలిగేట్టుగా, మనిషి మనస్సుని సృష్టి వైపు చూసేట్టుగా మనిషిని దేవుడు సిద్ధపరిచాడని అక్కడ వ్రాయబడింది. ఇంకా కిందకు వచ్చి చూస్తే అక్కడ యోబు గ్రంథంలో నివాస యోగ్యముగా భూగోళముగా ఆయన చేశాడని వ్రాస్తుంది. ఇంకా కొంచెం కిందకు వెళితే 2-3 వచనాల కిందకు వస్తే నివాస యోగ్యముగా భూగోళాన్ని ఆయన సిద్ధపరిచాడని వ్రాశాడు. భూగోళము గోళము అంటే ఏమిటి? గోళం అంటే ఏమిటి? విచ్ ఇస్ స్టేట్స్ గ్లోబ్. గోళం అనే మాటకి అర్థం ఏమిటంటే గ్లోబ్. ఇంగ్లీష్లో గ్లోబ్, తెలుగులో గోళము. గ్లోబ్ అంటే గుండ్రము. గుండ్రంగా ఉంది. గుండ్రంగా సిద్ధపరిచాడు. గుండ్రంగా సిద్ధపరిచినటువంటి ఈ భూమి దేని చేత ఆవరించబడింది? This globe was totally filled with the water. The percentage of water is more than 75%. అంతేనా? దాని మీద భూమి అక్కడక్కడ తెప్పలుగా ఒక 25% మాత్రమే ఉంది. 75% ఆఫ్ వాటరు పర్ అవర్ 20,000 కిలోమీటర్స్ మోర్ దాన్ స్పీడ్తో తిరుగుతున్నప్పుడు నిలబడుతుందా? అలా గుండ్రంగా భూమి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఆ నీళ్లు, ఆ నీటి పైన ఉన్నటువంటి వాతావరణం, ఆ పైన ఉన్నటువంటి వాతావరణం, ఆ పైన ఉన్నటువంటి వాతావరణం, ఆ పైన ఉన్నటువంటి వాతావరణం, ఆ పైన ఉన్నటువంటి వాతావరణం, వీటన్నిటినీ కలిపి ఆకాశములు అంటున్నాడు. ఇవన్నీ ఉంటే తప్ప భూమి తన చుట్టూ తాను తిరగలేదు. భూమి తన ప్రకృతిని తాను కాపాడుకోలేదు. భూమి మీద కావలసినవన్నీ కూడా వనరులు సమకూర్చబడవని దేవుడు అలా భూమిని సిద్ధపరిచాడు. అందుకు మొట్టమొదట నీళ్లు, తరువాత భూమి, ఆ తర్వాత వెలుగు, ఆ తరువాత పచ్చదనం. భూమి మీద కావలసినటువంటి ప్రాణవాయువుని ఉత్పత్తి చేయటానికి పచ్చదనాన్ని, మొక్కలని, చెట్లను సృష్టించి ఆ తరువాత సూర్యుణ్ణి, చంద్రుణ్ణి చేశాడని ఆదికాండం 14వ అధ్యాయంలో రాస్తుంది.
ఈ మాటను పట్టుకొని ఎందరో అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పే నాదుడు ఇవాళకి కూడా క్రైస్తవ లోకంలో కనిపించటం లేదు. అలా అడగాలనుకున్న వాళ్ళు నా ఫోన్ నెంబర్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు, నా దగ్గరకు వచ్చి అడగచ్చు. ఏ ప్రశ్నకైనా సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అది వేద గ్రంథంలోంచి కానివ్వండి, పురాణాల్లోంచి కానివ్వండి, ఉపనిషత్తుల్లోంచి కానివ్వండి, అన్నింటిలోంచి కూడా ఒక సమన్యాయ భావంతో బైబిల్ గ్రంథంలోంచైనా లేక ఇంకా ఏ ఇతరత్ర గ్రంథంలోంచైనా కూడా ఒక సమభావంతో, ద్వేషభావం లేకుండా చక్కగా కూర్చొని ఒక నిర్ధారణకు వచ్చేట్టుగా దేవుడు అన్నిటినీ సిద్ధపరుస్తున్నాడు. అలా మాట్లాడడానికి ఎవరైనా ఉంటే తప్పకుండా నన్ను కలిసి నాతో మాట్లాడవచ్చు. సమయంతో మీకు ఎలాంటి సంబంధం లేదు. అర్ధరాత్రి అయినా వచ్చి పిలిస్తే తప్పకుండా పలుకుతాను. కనుక మీరు గమనించాలి జాగ్రత్తగా. ఇలాంటి సృష్టి వైఖరి దేవుడు సిద్ధపరిచి మనిషిని చేశాడు. ఈ మనిషికి ఒక వాగ్దానం చేశాడు. ఏమిటంటే మనిషి బైబిల్లో ఆదాము అని పిలుస్తున్నటువంటి ఆ పేరుకు అర్థం ఏమిటంటే మనిషి లేదా నరుడు. ఈ మాట మీకు చాలాసార్లు నేను చెప్పాను. నరుడు, ఆదాము అనే మాటకు అర్థం ఏమిటంటే నరుడు లేక మనిషి. మొదటి మనిషిని దేవుడు చేసి ఆ మనిషికి ఒక వాగ్దానం చేశాడు. ఏమిటంటే మనిషి, నువ్వు ఫలించు, భూమిని నిండించు, దాన్ని లోబరుచుకో అని చెప్పాడు. నువ్వు ఫలించి అభివృద్ధి చెందు, భూమిని నిండించు, సముద్ర జలాల్లో ఉన్న వాటిని ఏలు, భూమి మీద ఉన్న వాటిని ఏలు, ఆకాశ పక్షుల్ని ఏలు, భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని కూడా నీ అధీనంలోకి తెచ్చుకో మనిషి అని దేవుడు మనిషికి ఒక వాగ్దానం చేశాడు. దేవుడు అనద్దు, ఒక శక్తి అందాం. ఆదికాండంలో అదే మాట వ్రాసి ఉంది. ఒక శక్తి ఆ పని చేసిందని హెబ్రూ భాషలో రాసి ఉంది. కాబట్టి ఆ శక్తి ఆ వాగ్దానం చేసింది ఆదాము అనేటువంటి మొదటి మనిషికి. మొదటి నరునికి ఆ వాగ్దానం చేశాడు ఆ శక్తి. ఆ వాగ్దానాన్ని పుచ్చుకున్న మనిషి ఆ వాగ్దాన ప్రకారం బ్రతకకుండా, దేవుడు లేక శక్తి అనేటువంటి ఆయన చెప్పిన మాట వినకుండా, విరోధంతో ఆ మాటను మీరి వైరుధ్య భావంతో తన మరణాన్ని తాను కొని తెచ్చుకొని దేవుని మహత్తుతో కూడిన ఆ దేవుని సృష్టిలోంచి బయటకు గెంటి వేయబడి సాధారణమైనటువంటి వ్యక్తిలా ఈవేళ అనుభవిస్తున్నటువంటి భయంకరమైనటువంటి కష్టాలకు కారణంగా అతడు నిలిచాడు. సరే, అతను పాపం చేశాడు. అతను దేవుడనేవాడికి లేక దైవ శక్తి అనేదానికి ఒక ద్రోహం చేసి దైవం మాట వినలేని కారణం చేత అతన్ని చంపితే చంపాడు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏమిటి అన్నది దేవుని ప్రమాణంలో ఉంది. అందుకే దేవునికి పక్షపాతము లేదు. ఆ మాటను బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవునికి పక్షపాతము లేదు. ఎందుకంటే దేవుడు పక్షపాతంతో ఏ మనిషిని చూడటం లేదు. ఒకవేళ దేవుడు పక్షపాతంతో చూసే పక్షమైతే దేవుడే కాకపోను. అటువంటి దేవుడు మన దేవుడు కాదు. ఆ దేవుణ్ణి గూర్చి చెప్పటానికి ఈ సమయం సరిపోదు వాస్తవానికి. కానీ ఏదో కొద్దిగా 4 మాటలు మీతో పంచుకొని నేను వెళ్ళిపోతాను. మీలో ఎవరికైనా ఆసక్తి కనుక ఉంటే నన్ను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించండి. భాషతో నిమిత్తం లేదు, ఏ భాషలోనైనా మాట్లాడుకోవచ్చు, అభ్యంతరం లేదు. కనుక అలాంటి దేవుడు ఆ మనిషి చేసినటువంటి ఆ అతిక్రమానికి అతనికి మరణం విధించాడు. కానీ అతని వెనుక వస్తున్న అతని సంతానానికి మాత్రం ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నాడు. అది కూడా నిత్య జీవం పొందటం కొరకు. దాన్ని బైబిల్ భాషలో నిత్య జీవము లేక పరలోకం అంటే సంస్కృతంలో ముక్తి లేక కైవల్యము అనే మాటతో చెప్పారు. భాష మారుతుంది కానీ వెళ్ళే చోటు మాత్రం మారదు. వెళ్ళే చోటు ఎప్పుడూ ఒకటే.
దేవుడు కూడా ఒక్కడే ఉంటాడు. 2, 3, 4 దేవుళ్ళు ఉండరని ఋగ్వేదం చెప్తోంది. కనుక న ద్వితీయో న తృతీయో న చతుర్థో న ప్యుచ్యతే ఏకం ఏకః సత్విప్రా బహుదా వదంతి అని చెప్పింది వేదం. కనుక మనం భారతీయులం, భారత గడ్డ మీద ఉన్నాం. మనం భారతదేశంలో ఉన్న మనకి కొన్ని ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథం చెప్తోంది 2, 3 లేరు, ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడు ఎవరన్నది పరిశీలించు అని వేదం చెప్తోంది. అప్పుడు వేదం నాదే. ఆ వేదంలో ఉన్న వాస్తవికమైనటువంటి దేవుడు నావాడే. నేను పూజిస్తున్న దేవుడే. ఆ దేవుణ్ణి గురించి మీకు పరిచయం చేస్తున్నాను. ఆ దేవుడు ఒక్కడై ఉన్న దేవుడు అతిక్రమం చేసిన మనిషిని కాదని, అతని కడుపున పుడుతున్న వాళ్ళకి కైవల్య ప్రాప్తి కలుగు చేయాలని, ఒక ముక్తిని అనుగ్రహించాలని ఆ దేవుడు సిద్ధపరిచినటువంటి దాన్ని గురించి ఈ రాత్రి మీతో పంచుకోవాలని ఎన్ని మాటలు చెప్పుకుంటూ వచ్చాను. నన్ను బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నా మాటల మీద కాస్త శ్రద్ధ ఉంచండి. కనుక ఇంత అద్భుతమైనటువంటి వైఖరి కలిగినటువంటి దేవుడు మీరు మాట్లాడుకుంటే నేను ఆపేస్తాను. మీరు మాట్లాడుకోండి. మీరు మాట్లాడడం పూర్తయిన తర్వాత పూర్తయిందని చెప్పండి, అప్పుడు నేను మాట్లాడతాను. కనుక ఆ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ శక్తి ఒక వాగ్దానం చేస్తుంది. ఆ శక్తి ఒక వాగ్దానం చేస్తుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులకు నీతిమంతులుగా తీర్చిని. ఇక్కడ అందరికీ సంబంధించి మాట్లాడుతున్నాడు. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులందరినీ, ఇక్కడ భేదం లేదు సుమా, ఇక్కడ భేదం లేదు. అన్యజనులందరినీ, ప్రతి వాడిని, ఖండం భేదం లేదు, భాష భేదం లేదు, దేశం భేదం లేదు, జాతి భేదం లేదు, అందరినీ నీతిమంతులుగా, జాగ్రత్తగా గమనించండి, నీతిమంతులుగా తీర్చాలని, నీతిమంతులుగా తీర్చుట కొరకు, నీతిమంతులుగా తీర్చాలనేటువంటి ఒక సంకల్పం కలిగినటువంటి వాడై, తన చిత్తమును నెరవేర్చేటటువంటి ఒక మహా ప్రేమ కలిగినటువంటి వాడై ఒక వాగ్దానాన్ని ఒక మనిషికి చేస్తున్నట్ట. ఆ మనిషి పేరు అబ్రాహాము. అబ్రాహాము అనే మాటకు అర్థం అనేకులకు తండ్రి లేక జనములకు తండ్రి అనే అర్థంతో అబ్రాహాం అనే పేరు పెట్టాడు. మనకు కూడా చాలామంది పేర్లుంటాయి. ఉదాహరణకి పేరయ్య అన్నారు, ఆ పేరుకు ఒక అర్థం ఉంటుంది. సంతోష్ అంటారు, ఆ పేరుకు ఒక అర్థం ఉంటుంది. రాజు అంటారు, దానికి ఒక అర్థం ఉంటుంది. అమ్మా, లోకేష్ అంటారు, దానికి ఒక అర్థం ఉంటుంది. ఇలా ప్రతి పేరుకి ఒక అర్థం ఉంటుంది. అలాగే ఈ అబ్రాహాం అనేటువంటి భక్తుడికి దేవుడు పెట్టిన పేరు అబ్రాహాము. అబ్రాహాం అనే అతన్ని అబ్రాహాముగా మార్చాడు. ఎందుకంటే నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావు అని వాగ్దానం చేసి అబ్రాహాముగా మార్చాడు. ఆయన అనేక జనములకు తండ్రి ఎలా అవుతాడు అంటే ఆయనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఏమిటంటే, అబ్రహామా, ముందు మాట చదవండి.
ముందు మాట చదవండి, 8వ వచనం చదవండి ముందు. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనాన్ని ముందుగా సిద్ధపరిచిన వాడే, ఇలా జరగాలని ముందుగా సంకల్పించుకున్నటువంటి వాడే, ఇలా జరగాలని తన చిత్తములో ముందుగా ఏర్పాటు చేసుకున్నవాడే, నీ యందు అబ్రహామా, నీ యందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయని దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేశాడు అని వ్రాయబడింది. ఈ భక్తుడితో చేసిన ప్రమాణమే నేటి యావత్తు లోకంలో రక్షణార్థం నడుస్తున్నటువంటి, జాతి భేదం లేకుండా, మత భేదం లేకుండా నడుస్తున్నటువంటి గుంపు అని చెప్పటానికి ఏమాత్రం కూడా అతిశయపడక్కర్లేదు. ఏమాత్రం కూడా అది తక్కువగా చూసే విషయం కాదు. అంత ఘనంగా ఒక మనిషిని నిలవబెడుతున్నాడు. ఒక మనిషిని నిలవబెట్టి ఆ మనిషి ద్వారా రాబోతున్నటువంటి ఒక మహారక్షణను తెలియచేయడానికి ఆ మనిషిని ఒక సాధనంగా నిలబెడుతున్నాడు. ఒక ప్రవక్తను నిలబెడుతున్నాడు. ఆ ప్రవక్తకి వాగ్దానం చేస్తున్నాడు, ప్రవక్త ఇదిగో ఈ మాట వ్రాయి, రాబోతున్నటువంటి తరంలో ఈ మాట నెరవేరితే ఆ ప్రవక్త నువ్వు చెప్పిన మాట నిజం, ఆ ప్రవక్తగా నీతో చెప్పించిన నేను నిజం అని రాబోయే తరాలు గ్రహిస్తాయని దేవుడు ముందుగా సిద్ధపరిచిన గ్రంథమే బైబిల్ గ్రంథం. సువార్త అనే మాటలో దేవుడైన యెహోవా అంటే యాహ్వాహ్ అనే హెబ్రూ శబ్దం ఉన్నవాడు అంతే. ఉన్నాడు. నువ్వు ఎక్కడికెళ్ళినా కూడా ఇందుగలడందు లేడన్న సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు సుమి అని చెప్పగలిగేట్టుగా ఒక చెట్టు మొదటిని చూస్తే నీకు కనబడాలి, ఆకాశంలోకి చూస్తే నీకు కనబడాలి. ప్రవహిస్తున్న ఆ విద్యుత్ శక్తిగా ఆయన నీ చుట్టూ ఆవరించి ఉండాలి. ఈ ప్రకృతి అంతటిలోనూ ఆవరించి ఉండాలి. ఈ విశ్వం అంతటిలోనూ ఆవరించి ఉండాలి. ఎక్కడికెళ్ళినా, చంద్రుడి మీదైనా, సూర్యుడి మీదైనా, ఇంకొక గ్రహమైనా, ఇంకొక నక్షత్రమైనా, ఆయా ప్రాంతాలన్నింటిలోనూ, ఆ యావత్తు సృష్టిలోనూ ఆవరించి ఉంటే అతనే ఉన్నాడు. అందుకని సంస్కృతంలో ఈయన భాష మార్చి, యెహోవా అనే మాటని భాష మార్చి సంస్కృతంలోకి వెళ్ళామనుకోండి, ఏమవుతుంది? విశ్వవ్యాప్తౌ సహ విష్ణు. చాలాసార్లు చెప్పాను మీకు, విశ్వవ్యాప్తౌ సహ విష్ణు అంటే విశ్వమంతా ఎవరుంటే, ఇప్పుడు ఆ పేరు ఎవరిది? ఏ పేరు? విష్ణు అనే పేరు ఎవరిది? ఉన్నాడు. అందుకే ఆ పేరుని ఒక సంబరంగా చూడాలి, ఆ పేరుని ఘనంగా పలకాలి, ఆ పేరులో ఉన్న ఆ మహత్యముతో గ్రహించుకొని పలకాలి. తేలికగా చులకనగా తీసేయడం గొప్ప కాదు. ఆ పేరు ఎంత గొప్పదో చూసారా? భాషే మారింది తప్ప దేవుడు మారలేదు. వేదం చెప్పింది ఒక్కడే ఉన్నాడు, భాష చెప్తోంది ఒక్కడే ఉన్నాడు. భాషలో పేరు మారుతుందంటే తెలుగులో ఉన్నాడు, హిబ్రూలో యెహోవా, సంస్కృతంలో విష్ణువు, అంతే తప్ప మార్పు ఏమీ లేదు. ఇది గ్రహించండి. ఆ మార్పు లేని దేవుడు, పక్షపాతం లేని దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏమిటంటే అబ్రహామా, ఒక భక్తుడిని నిలవబెట్టి, ఒక ప్రవక్తను నిలవబెట్టి చెప్తున్నాడు, అబ్రహామా, నీ యందు భూలోక వంశాలన్నిటినీ కూడా ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఆశీర్వదించబడడం లేక ఆశీర్వదించడం అంటే అర్థం ఏమిటంటే నిత్య జీవాన్ని ఇవ్వడం అంటే రాలిపోతున్న, వాడిపోతున్న,
లేక మట్టిలో కలిసిపోబోతున్న ఈ శరీరానికి లేక ఈ జీవితానికి ఒక గొప్ప విడుదల ఏదన్నా కలుగ చేయగలిగితే ఆయనే వాగ్దానం చేసినటువంటి దేవుడు, ఆయనే నిజమైనటువంటి దేవుడు అనే విషయాన్ని నిర్ధారణ చేయడానికి ఒక ప్రవక్తను నిలవబెట్టి ఆ మాట పలికిస్తున్నాడు. ఒక ప్రవక్తను నిలవబెట్టి ఆ మాట చెప్పిస్తున్నాడు. ప్రవక్త వ్రాయి, ఇదిగో ప్రవక్త ఈ మాట వ్రాయి, కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ మాట నెరవేరుతుంది చూడు. అప్పుడు ఈ మాట వ్రాసిన ఆ ప్రవక్త ఎవరో నాకు తెలియదు, కానీ అలా తరాలు 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 గడిచిపోతూ ఉంటే, తాతలు 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 అందరూ చచ్చిపోతూ ఉంటే, ఆఖరణ ఎవడో ఒక మనవడు నిలవబడి ఆ మనవడు ఈ మాట చదువుకొని అక్కడ వ్రాయబడినటువంటి సంగతిలో ఉన్న వ్యక్తి ఎదురుపడ్డప్పుడు ఆ వ్యక్తిని చూసి, ఇదిగో మా తాత ఎవడో నాకు తెలియదు, కానీ ఆ తాత చెప్పిన మాట నిజం. ఆ తాత గెడ్డం ఎంత పొడుగుంటుందో నాకు తెలియదు, కానీ ఆ తాత ముఖం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆ తాత చెప్పిన మాట నిజం. ఆ తాత చెప్పింది వాస్తవం గనుక ఆ తాతకి ఏ దేవుడైతే చెప్పాడో ఆ దేవుడు నిజం అని తేలుతుందట, అని నిరూపణ అవుతుందట. అలా నిరూపణ అయితే ఆయనే దేవుడు. అందుకని యెషయా గ్రంథం 46, 12, 14 ఆ ప్రాంతాల్లో ఏం చెప్పాడంటే, ముందుగా జరగబోయే సంగతిని చెప్పినట్టుగా జరిగించగలిగితే అదే యెహోవా అనేటువంటి ఒక మహాశక్తి అని చెప్పాడు. ముందు చెప్పాలి, చెప్పింది చెప్పినట్టుగా జరిగించాలి, జరిగిపోయిన వాటిని చెప్పాలి, జరగబోయే వాటిని చెప్పాలి, ప్రస్తుతం ఉన్నవాడికి తెలిసేట్టు చేయాలి, భవిష్యత్తులో ఉన్నవాడికి కూడా తెలిసేట్టు చేయాలి. అలా చేయగలిగితే ఆయనే దేవుడు, ఆయనే దేవుడు. నీకైనా ప్రాణవాయువు నీకు అందేట్టుగా ఉంచాలి, దుర్మార్గుడైన వాడికి కూడా ప్రాణవాయువు అందేట్టుగా ఉంచాలి, నికృష్టుడై నీచుడై ప్రవర్తిస్తున్న వాడికి కూడా, ఎంతో భయంకరమైనటువంటి పాపాలు చేస్తున్న ఏ గుంపుకైనా కూడా అందరికీ సమంగా ప్రాణవాయువు ముక్కుకి అందేట్టు పెట్టగలిగితే అతను సృష్టికర్త. అందుకే ఒక మొక్క నీకు అందుబాటులో ఉంటుంది. ఆ మొక్క ఉత్పత్తి చేసే ఆ ప్రాణవాయువు లేదా ఆక్సిజన్ నిన్ను బ్రతికిస్తుంది. అందుకే దయచేసి ఎవరు చెట్లను కొట్టేయకండి, వాటిని పెరగనివ్వండి. ఒక చెట్టు పెరిగితే ఆ చెట్టు వల్ల వచ్చే ప్రాణవాయువు అనేక మందికి ప్రాణాధారం అవుతుంది. కనుక చెట్లు కొట్టేయకండి. నా బోటిగాడు ఎవడో వచ్చి ఇది ఇక్కడ ఉంటే అరిష్టం అవుతుంది, ఇక్కడ ఉంటే ఇంకేదో తగలడుతోంది అని ఏమన్నా భ్రమతో కూడిన మాటలు చెబితే వాటిని నమ్మకండి. మీకు ఒక వాస్తవం చెప్తున్నాను. బ్రాహ్మణ పుట్టి చెబుతున్నాను ఒక వాస్తవాన్ని. ఇంత సృష్టిలో ఎవడో ఒక దేవుడు ఉన్నాడు. ఎవడో పేరు పక్కన పెట్టండి, ఎవడో ఒక ఆయన ఉన్నాడు కదా, ఉండి చచ్చాడు కదా. ఆ ఉండి చచ్చిన ఆయన ఇదంతా మంచిదని చేశాడా, చెడ్డదని చేశాడా? సూర్యుడు ఉదయించడం మంచిదా కాదా? చంద్రుడు ఉదయించడం మంచిదా కాదా? 24 గంటలు ఉండాలని మంచిదని నిర్ణయించాడా, చెడ్డదని నిర్ణయించాడా? Then who are you to question the creator? నువ్వు ఎవరివి? ఆ సృష్టికర్తను ప్రశ్నిస్తున్నావేమిటి? ఆ సృష్టికర్త చేసి మంచిది అని నిర్ధారించిన దాన్ని నువ్వేమిటి ప్రశ్నిస్తున్నావు? ఇది మంచిది కాదని నిర్ధారణ చేయడానికి నీకే పాటి జ్ఞానం ఉందని నిర్ధారణ చేస్తున్నావు? ఎంత భయంకరమైనటువంటి పాపాన్ని మూటగట్టుకుంటున్నాడు ఈ మనిషి. ఎందరినో ఆ గుడ్డి త్రోవలోకి నడిపిస్తున్నాడు, గోతిలో పడేట్టు చేస్తున్నాడు. ఎంత భయంకరమైనటువంటి పాపం చేస్తున్నాడు నా బోటిగాడు. అర్థం చేసుకోండి. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, నన్ను అర్థం చేసుకోండి. మీరందరూ కూడా వాస్తవం తెలుసుకోవాలని మీరు యేసు ప్రభువుని నమ్మేయండి, మా సంఘానికి వచ్చేయండి, లేకపోతే ఇంకో సంఘానికి వెళ్ళిపోండి. ఇది కాదు నా బాధ, ఇది కాదు నా ప్రయత్నం. మీరు వాస్తవం తెలుసుకోండి. ముందు వాస్తవం తెలుసుకొని రోమాపత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్టు మీకు తెలియకపోయినా కూడా దేవుడు అనేటువంటి ఒక ధర్మాన్ని పాటించడం అనేది మీకు చేతైతే, మీరు నీతిగా మారడం అనేది మీ వల్ల అయితే, మీరు ఎక్కడున్నా ఏ మూలో ఒక సొరంగం తీసుకొని ఒక 100 అడుగులు లోతుకెళ్ళి అక్కడ కాపురం
పనిచేస్తున్నా అక్కడికి వచ్చి కూడా మిమ్మల్ని బయటకు లాక్కొచ్చి మిమ్మల్ని రక్షించుకునే బాధ్యత ఎవరైతే ఉన్నాడో ఆ ఉన్నాడన్న దేవుడు చేపడతాడు. అది దేవుడంటే. అలాంటి దేవుడు ఒక ప్రవక్తకి వాగ్దానం చేశాడు. యెషయా అనేటువంటి ఒక ప్రవక్తకి వాగ్దానం చేశాడు. ఏమనంటే, రాబోయే కాలంలో యెషయా నువ్వు వ్రాయి 6వ అధ్యాయం 9వ అధ్యాయం ఈ 2 అధ్యాయాల్లోనూ మనకు కనిపిస్తుంది. ఇదిగో కన్యక గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కంటుంది అని చెప్పాడు. అది జరిగినప్పుడు ఆ ప్రవక్త నిజమని తేలుతోంది. అవునా? అంతేనా? అది నెరవేరినప్పుడు ఆ ప్రవక్త చెప్పిన ప్రవచన ప్రకారంగా ఎవరైనా ఒక కన్యకు పుట్టగలిగితే, లేదు అలా ఒక కన్యకు పుట్టించగలిగితే అలా పుట్టించగలిగిన వాడే దేవుడు. ఇది నా 2వ ప్రతిపాదన. మొదటి ప్రతిపాదనలో దేవుడికి పక్షపాతం లేదు. 2వ ప్రతిపాదనలో దేవుడు మనిషి చేయలేని దాన్ని చేస్తే దేవుడు. ఇది గమనిస్తున్నారా? అలా చేసి ఆ వాగ్దాన ప్రకారంగా ఆ ప్రవచన ప్రకారంగా ఒక కన్యకు ఒక ఆయన్ని జన్మింపచేస్తానని చెప్పాడు. అది మాత్రమే కాదు ఆయన ఫలానా ఊళ్ళో అతన్ని ఫలానా ఊళ్ళో పుట్టిస్తాను అని చెప్పాడు. ఆ ఫలానా ఊరు ఇది అని తెలియటానికి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాస్తుంది. అలాగే ప్రవక్తల ప్రవచనమైన మీకా గ్రంథంలో రాస్తుంది. బెత్లెహేమా ఎఫ్రతా, యూదా ప్రధానుల్లో నీవెంత మాత్రము అల్పమైన దానివి కాదు. ఇశ్రాయేలు అను. ఇవాళ క్రైస్తవుడైన ప్రతివాడు ఇశ్రాయేలు కాదు. అబ్రహాముకున్నట్టి విశ్వాసం ఎవరు కలిగి ఉంటారో వారు ఇశ్రాయేలు. అట్టి వారిని, ఇక్కడ అబ్రహాము విశ్వాసం ఏమిటంటే తన కడుపున పుట్టబోతున్న ఒక మహా వ్యక్తి, ఒక మహానుభావుడైనటువంటి ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తూ అబ్రహాము తన జీవితాన్ని చాలించాడు. తన కడుపున ఇస్సాకు పుట్టిన ఇస్సాకు కాదు, వాస్తవమైన ఇస్సాకు కాదు, యథార్థమైన ఇస్సాకు ఎవరంటే ఇదిగో రాబోతున్నాడు, ఒక యెషయా అనే ప్రవక్త చేసిన ఆ ప్రవచనంలో పుట్టబోతున్నాడని చెప్పాడు. ఆ ప్రవక్త చెప్పిన ప్రవచనంలో ఇంకొక మాట కూడా చెప్పాడు. అతను నోరు తెరవకుండా ఎంత భయంకరమైనటువంటి శిక్ష విధిస్తానో దాన్నంతటినీ కూడా మౌనంగా భరిస్తాడు. వధకు తేబడ్డ గొర్రెలా మౌనంగా ఉంటాడు. తన చర్మం ఒల్చేస్తున్నా కూడా నోరైనా మెదపడు అని చెప్పాడు. అలా జరుగుతున్న దృశ్యం చూస్తున్న ప్రతి కన్ను, ఆ శబ్దం వింటున్న ప్రతి చెవి, ఈ మాట చెప్పిన ఆ ప్రవక్త నిజం, ఆ ప్రవక్త వెనక పలికించినటువంటి దేవుడు నిజం అని నిర్ధారణ అవుతుంది. అవునా? అలా నిర్ధారణ అయితే ఆ నిర్ధారణైన దేవుడే దేవుడు అని మనిషి తెలుసుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తున్నాడట. దేవుడు నీకోసమే నువ్వు రక్షించబడాలని. ఈవేళ శాస్త్రవేత్తలు అదిరిపోతున్నారు, భయపడిపోతున్నారు. అంటార్కిటికా ఖండంలోనూ ఆర్కిటిక్ ప్రాంతంలోనూ ఉన్నటువంటి మంచు కరిగిపోతోంది. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవుతుంది ప్రతి సంవత్సరం. సముద్ర మట్టం 1 అరంగుళం ప్రతి సంవత్సరానికి పెరుగుతోందట. ఏదో సులువుగా సింపుల్గా కనిపిస్తుంది కదా. అది సముద్ర మట్టం సంవత్సరానికి 1 అరంగుళం పెరిగితే ఎంత పెరిగినట్టు? భూమంతా ఆలోచించుకోండి. మీరు ఏం చేస్తారంటే ఈ సెంటర్లో ఎక్కడో ఒక పెద్ద గ్లోబ్ లాంటిది కట్టండి. దాన్ని చుట్టూ నీళ్లు నిలబడేట్టుగా ఏర్పాటు చేయండి. దాని చుట్టూ ఒక పరిమాణంలో ఒక 4 సెంటీమీటర్ల ఎత్తున నీళ్లు నిలబడేట్టు చేయండి. సంవత్సరానికి దాని మీద 1 అరంగుళం అంటే సుమారుగా ఒక 35 సెంటీమీటరు, అంతేనా? 35 లేకపోతే సెంటీమీటర్ మట్టుకు 1 అరంగుళం నీళ్లు పెరిగేట్టు గుండ్రంగా ఉండేట్టు చేయండి. అలా 10 ఏళ్ల తర్వాత అది ఎంత అవుతుందో చెప్పండి నాకు. ఎంత అవుతుందో తెలుసా? యావత్తు భూమిని ముంచేయగలదు. ఏది? మీరు కట్టిన గ్లోబు కాదు,
ఈ గ్లోబు, మనం బ్రతుకుతున్న ఈ గ్లోబు చుట్టూ ఉన్న ఆ నీరు గనక అరంగుళం చొప్పున ఇంక్రీజ్ అవుతుందని శాస్త్రవేత్తల మాట ప్రకారం జరుగుతూ పోతూ ఉంటే ఇంకొన్నాళ్ళకి భూమి కానీ భూమి మీద మనుషులు కానీ కనబడకుండా పోతారు. అంటే ఎంత ప్రొటెక్ట్ చేయాలి ఈ భూమిని? ఒక ప్రక్కన గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయి టెంపరేచర్ పెరిగిపోతుంటే మంచు కరిగిపోతుంది. దీన్ని మళ్ళా సరిదిద్దాలి. ఎవడు దిద్దుతున్నాడు? ఎవడు దాన్ని సరిదిద్దుతున్నాడు? ఎవడు దాన్ని సరిచేస్తున్నాడు? ఎవడు దాన్ని చక్కబెడుతున్నాడు? ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఏదో ఒక శక్తి ఆవరించి దీన్నంతటిని కూడా చక్కబరుస్తోంది, దీన్నంతటిని కూడా చక్కబెడుతోంది. అలా చక్కబెడుతున్న ఆ సృష్టిలో నువ్వు చూడగలిగితే ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్న ఆ మహాదేవుడు కనిపిస్తాడు. ఆ మహాదేవుడు నువ్వు చూడగలిగితే ఆ దేవుని ప్రేమతో కూడిన ఆ దేవుని ప్రేమను నీకు తెలియచేస్తూ ఆ దేవుని సాన్నిధ్యానికి రేపొద్దున్న బ్రద్దలవబోతున్న ఈ భూమి మీద నుంచి శాశ్వతమైనటువంటి లోకానికి లేక ముక్తి అనబడుతున్నటువంటి స్వర్గానికి నిన్ను తీసుకెళ్ళగలిగితే అతను దేవుడు. ఇంకొక మాట చెప్పనా? నువ్వు చచ్చిపోవడం ఏమిటి, దేవుడు అనేవాడు బ్రతికుండడం ఏమిటి? ఆయన బ్రతికుండి నిన్ను చంపేసుకుంటే దేవుడేమిటి? నిన్ను కూడా తనతో సమంగా తనతో సమానంగా ఉంచగలిగితేనే కదా ఆయన దేవుడు. అలా చేయటం కొరకు దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. అదే మనం చదివినటువంటి గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. కనుక అలాంటి దేవుడు ఈవేళ మీ మధ్యన ప్రకటించబడాలని, మీకు తెలియాలని, అలాంటి దేవుడిని గూర్చిన వాస్తవం మీకు అర్థం కావాలని ఈ చిన్న కూడిక ఏర్పాటు చేశాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మిమ్మల్ని ఎవరిని నొప్పించాలని నా ప్రయత్నం కాదు. నా ప్రియమైనటువంటి సోదరులారా, మీ అందరికీ కూడా నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని నొప్పించడానికి ఈ ప్రయత్నం చేయటం లేదు. అందరిలా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, యేసు ప్రభు తప్ప ఇంకొక దేవుడు లేడు అని చెప్పడానికి నేను రాలేదు. నేనేమంటున్నానంటే, యేసు ప్రభువుని నువ్వు ఏ పేరు పెట్టన్నా పిలుచుకో, నాకు ప్రాబ్లం లేదు. యేసు ప్రభువుని నీకు నచ్చిన పేరుతో నువ్వు పిలుచుకుంటున్న దేవుడు పంపించాడన్నది రుజువైతే ఆ దేవుడే నాకు కూడా దేవుడు, నేను నమ్ముతున్న ఆ దేవుడే దేవుడు అని నేను తప్పకుండా అంగీకరిస్తాను. ఇది నా 3వ ప్రతిపాదన రాత్రి. గమనిస్తున్నారు కదా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇలా దేవుణ్ణి గూర్చిన విషయం మనం గ్రహించాలి. ఇంకొక మాట చూద్దాం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో మనకి బాగా తెలిసిన విషయం. అప్పటి అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టు ఊరకుండెను గాని ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని ఆజ్ఞాపించుచున్నాడు. వచనం చెప్పకపోతే జన్మకు దొరకదు మీకు. వచనం చెప్పకపోతే జన్మకు దొరకదు. ఎందుకంటే ఎన్నిసార్లు చూపించినా మళ్ళీ చెప్పాల్సిందే. మళ్ళీ అలా చెప్తూనే ఉండాలి, ఎప్పుడు చెప్తూనే ఉండాలి. ఎన్నిసార్లు చెప్పినా గుర్తుపెట్టుకోవడం అనే పద్ధతి మాత్రం మనకి రావట్లేదు. 30వ వచనం, 17వ అధ్యాయం 30వ వచనం. పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన తాను ఎన్నుకున్న లేక తాను పంపిన ఒక మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతులలో నుండి ఆయనను ఎవరినైతే నియమించాడో, ఎవరినైతే పంపించాడో, ఎవరినైతే సిద్ధపరిచాడో ఆ వ్యక్తిని
ఆ వ్యక్తిని భూమి మీదకి పంపటం ద్వారా తనను తాను నిరూపణ చేసుకుంటున్నాడు. ఆయన ద్వారా లోకానికి తీర్పు తీరుస్తున్నాడు. అలా తీర్పు తీర్చడానికి ఏం చేశాడంటే అన్నది ఈవేళ మనం చాలా ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి. అదేమిటంటే ఆయన్ను మృతుల్లోంచి లేపాడట. పాయింట్ ఏమిటండి? మాట ఏమిటి? ఆయనను మృతులలో నుంచి అంటే అర్థం ఏంటి? ఈవేళ క్రైస్తవ లోకమంతా కూడా పునరుద్ధార పండుగ చేసుకుంటున్నారు. అవునా? మనకు ఆల్రెడీ అన్నీ అయిపోయాయి. మనం శుక్రవారం నాడు యేసు ప్రభు సిలువేయబడ్డాడని విశ్వసించడం లేదు బైబిల్ ప్రకారం. ఆదివారం నాడు పునరుద్ధానం జరిగిందని విశ్వసించడం లేదు. అయితే యేసు ప్రభు 3 రాత్రులు 3 పగళ్ళు భూగర్భంలో ఉంటాడు అనే విషయాన్ని పరిశీలనగా తెలుసుకొని అలా కాదు ఇలా అని సృష్టి యొక్క వైఖరిని భూమి మీద దేవుడు పెట్టినటువంటి ఋతువుల ప్రకారంగా బైబిల్ గ్రంథం నిర్ధారిస్తున్నటువంటి లెక్కల ప్రకారంగా లెక్కలు కట్టి ఫలానా నాడు వస్తోందని చేస్తున్నాం. ఇది మేము ఒక యథార్థమైనటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పడానికి ఒక చిన్న రుజువు మాత్రమే, ఒక చిన్న సాక్ష్యం మాత్రమే. అది శుక్రవారం అని కాదు. ఆ రోజు శుక్రవారం వస్తే శుక్రవారం చేస్తాం, ఆదివారం వస్తే ఆదివారం చేస్తాం. మొన్న ఆదివారం వచ్చింది 13వ తారీఖు, ఆ రోజు చేసాం, కానీ వాతావరణం అనుకూలించలేదు. అయితే దేవుడు ఆ వ్యక్తి కొరకు చేసిన ప్రవచనంలో ఆయన్ను ఏం చేయబోతున్నాడో, ఏం చేస్తాడో, ఎలా నిర్ణయిస్తున్నాడో, ఎలా నిర్ధారిస్తున్నాడో, ఎలా అతన్ని సిద్ధపరిచి భూమి మీదకి పంపిస్తున్నాడో అవన్నీ చెప్పి ఆయనను ఎలా మరణింపచేస్తున్నాడో, ఎలా పునరుద్ధానాన్ని చేస్తున్నాడో చెప్పాడు. ఇప్పుడు ఒక రుజువు లోకానికి కలుగు చేస్తున్నాడు. అది అపోస్తుల కార్యాలు మీరు చదివిన ఆ 30వ వచనంలో 31వ వచనంలో కనిపిస్తుంది మనకి. అయితే ఆయనను యేసుక్రీస్తుని దేవుడైన యెహోవా, లేక ఇంకొక భాషలో ఇంకొక పేరు నువ్వు పెట్టుకో, ఆ దేవుడు, నువ్వు పెట్టుకున్న పేరు ప్రకారం ఉన్నటువంటి ఆ దేవుడు పంపిన యేసుక్రీస్తుని మరణింపచేయాలి. మొదట మరణింపచేసి ఆయనను తిరిగి బ్రతికించడం ద్వారా నీకొక రుజువుని ఏర్పరచాలి. ఇది బాగా అర్థమవుతుందండి. నీకొక రుజువును ఏర్పరచాలి. నువ్వు విశ్వసించడానికి అబ్రాహాముతో ఆ ప్రవక్తతో చేసిన ప్రవచనం నిజం అని నిరూపించడానికి ఈయనను పుట్టింపచేయాలి. 1000 సంవత్సరాలు గడవచ్చు, లేక తరాలు గడిచిపోవచ్చు, కానీ ఆయనను పుట్టింపచేసి, అనగా యేసుక్రీస్తు, ఈ మాట చాలా ప్రధానమైంది. యేసు అనే మాటకు అర్థం ఏమిటంటే యెహోవా రక్షించును. ఏమైంది? యెహోవా రక్షించును అని అర్థం. క్రీస్తు అనగా అభిషేకించబడ్డాడు. దేని కొరకు? యెహోవా అనే దేవుడు భూలోకాన్ని రక్షించుట కొరకు అభిషేకించిన వ్యక్తి, లేక అభిషక్తుడు అని అర్థం. ఆయన్ని అభిషేకించాడు. ఏ విధంగా? మరణించాలని అభిషేకించాడు, తిరిగి పునరుద్ధానం చెందాలని అభిషేకించాడు. ఇప్పుడు ఆయన్ని మరణింపచేసి తిరిగి పునరుద్ధానం చేయడం ద్వారా, తిరిగి అతన్ని బ్రతికించడం ద్వారా లోకానికి ఒక రుజువు చూపిస్తున్నాడు. ఆ రుజువు ఏమిటంటే, నాడు అబ్రహాముతో చేసిన ప్రమాణ ప్రకారంగా ఆశీర్వాదము లేక మేలు లేదా నిత్యత్వము యావత్తు లోకానికి అందాలంటే ఈయన బ్రతకాలి, ఈయన్ను పుట్టించాలి, ఈయన్ని పుట్టించాక మరణింపచేయాలి, మరణింపచేశాక బ్రతికింపచేయాలి, బ్రతికింపచేసిన సాక్ష్యంతో ఇదిగో సాక్ష్యం, నువ్వు నమ్మి తీరాలని రుజువు చేస్తున్నాడు. నీ కళ్ళ ముందు పెడుతున్నాడు. నువ్వు ఆయన్ని బ్రతికించిన దేవుడు అని విశ్వసిస్తే నీకు రక్షణ దొరుకుతుందని యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో రాసింది. అద్వితీయ సత్యదేవుడైన నిన్ను, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ప్రకారం శిష్యులందరూ యేసు ప్రభువుతో కూడా తిరిగినటువంటి వారందరూ యేసు ప్రభువుని ఏమని చూశారంటే, యేసు ప్రభువుని లోకరక్షకుడుగా ఉండుటకు దేవుడైన యెహోవా పంపుట చూచి మేము సాక్ష్యం ఇస్తున్నామని చెప్పాడు. ఆ సాక్ష్యం ఈవేళ లోకంలో కనుమరుగవుతోంది.
దేవుడు పంపాడు. పంపిన ఆయన్ని చూసిన వాళ్ళందరూ ఆవేళ అనుకోవచ్చు, ఈవేళ చాలామంది ఫేస్బుక్లోను యూట్యూబ్లోను వెక్కిరిస్తూ వెక్కిరింత మాటలు మాట్లాడుతున్నారు, వేళాకోళం మాటలు మాట్లాడుతున్నారు. 3 మేకులు పీక్కోలేకపోయాడు, చెక్కల మీద ఉన్న శవం అంటున్నారు. శవాన్ని ఆరాధించటం లేదు, ఆ శవాన్ని లేపాడే, ఆ శవాన్ని బ్రతికించాడే, ఆ బ్రతికించిన దేవుణ్ణి విశ్వసిస్తున్నాం. ఆ దేవుడు పంపాడు గనుక పంపిన క్రీస్తుని విశ్వసిస్తున్నాం. అది మా విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభు దేవుడైతే, నా మాట జాగ్రత్తగా వినండి, నేను కాదంటున్నానని అనుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభు మనిషిగా భూమి మీదకి వచ్చాడు. అప్పుడు ఆయన దేవుడా మనిషా? మనిషి కాకపోతే కొరడా ఎలా చెళ్ళుమని తగులుతుంది? మనిషి కాకపోతే ఒక మేకు అతని శరీరానికి ఎలా దిగుతుంది? మనిషి కాకపోతే అతని తల మీద ముళ్ళ కిరీటం పెట్టి గుద్దగలరు? మనిషి కాకపోతే ఎలా తీర్పు తీర్చగలరు? దేవుడంటే ఏమిటో తెలిసినా? దేవుడంటే ఏంటో తెలిసిన? సదేవా ఏష ఆత్మ జనిత ప్రజానాం అని చెప్పాడు. ఆ దేవుడు ఆత్మై ఉన్నాడు. ఏ దేవుడు? నీ ఇష్టం, నువ్వే పేరన్న పెట్టుకో, ఆ దేవుడు మాత్రం ఆత్మగానే ఉన్నాడు. ఆత్మ అంటే నీ కంటికి కనబడ్డు, నీ కంటికి కనబడని దేవుడు. ఆ దేవుడిని నువ్వేమన్నా చేయగలవా? ఏ మనిషి అయినా చేయగలడా? ఏ మతం అన్నా చేయగలదా? జాగ్రత్తగా ఆలోచించండి. ఏ మాట పడితే ఆ మాట వాడేస్తున్నారు అందరూ. అది వాస్తవం కాదు. యేసు ప్రభువు ఈ మంటి శరీరాన్ని ధరించాడు. మరణకరమైన లేక శాపగ్రస్తమైన శరీరాన్ని ధరించాడని రోమపత్రికలో రాస్తుంది, ఎఫెసీ పత్రికలో రాస్తుంది, గలతీ పత్రికలో కూడా రాస్తుంది. ఆయన శాపగ్రాహి అయి శాపాన్ని విరవటానికి మరణపు ముళ్ళును విరిచి విజయమనేటువంటి మృత్యుంజయుడై లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళాలని, అలా ఎక్కి వెళ్ళడంతో ఆ దేవుడైన యెహోవాను లోకానికి పరిచయం చేయాలని ఆయన్ని ఒక వెలుగుగా లోకానికి పంపాడని యోహాను సువార్తలో రాస్తుంది. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. లూకా సువార్త 2వ అధ్యాయంలో సుమయోను అనేటువంటి భక్తుడు ఆ యేసు ప్రభువుని, 8 రోజుల వయసున్న యేసు ప్రభుని ఒళ్ళో పెట్టుకొని నాథా అని ఆకాశం వైపు చూస్తున్నాడు, పరలోకం వైపు చూస్తున్నాడు. చూసి అంటున్నాడు, నాథా ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోనిస్తున్నావు. నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నిన్ను బయలుపరచుటకు అన్యజనులకు వెలుగుగాను నీవు సిద్ధపరిచిన నీ రక్షణను దేవా యెహోవా నేను కన్నులారా చూస్తున్నాను. ఇక చాలు, నాకింక చాలు, నా జీవితం ఇంతటితో ముగిసిపోయినా చాలు అని సంబరపడిపోతున్నాడు. ఏది ఆ విశ్వాసం? ఏది ఆ భక్తి? ఈవేళ ఎంత అద్భుతమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని ఊరికే చులకన మాటలకి మార్చేస్తున్నారు. అలా మార్చడానికి కారణం కూడా అజ్ఞానంతో కూడిన మాట్లాడుతున్న క్రైస్తవ లోకమే. దాన్ని దిద్దుకోవాలి అంతే. దాన్ని దిద్దుకుంటే చాలు. అప్పుడు రోమాపత్రిక 2వ అధ్యాయం ప్రకారంగా ఎవరైనా సరే దిద్దుబాటు చేసుకొని, ఒక వ్యసనపరుడు వ్యసనాన్ని మానుకొని, ఒక దుర్మార్గుడు దుర్మార్గతను విడిచిపెట్టి, ఒక నీచుడు తన నీచత్వాన్ని విడిచిపెట్టి నీతిపరుడుగా మారితే ఆ నీతిపరుణ్ణి రక్షించుకునే బాధ్యత ఆకాశం నుంచి దిగొచ్చి తానే చేసుకుంటాడు. అందుకే నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి పాపమును గూర్చియు దేవుణ్ణి గూర్చియు ఒప్పింపచేస్తాడని చెప్పాడు. ఒక ఆదరణకర్త వస్తున్నాడు. ఆయన ఎవరో తెలిసిన? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఆయన వచ్చి రుజువు చేస్తున్నాడు. ఇడిగిడిగో దేవుడు నీ చుట్టూ ఆవరించున్నాడే, ఆ శక్తి నన్ను పంపింది ఆయనే, ఆ శక్తే నేను. 110వ కీర్తన మనం చదివితే మనకు అక్కడ అర్థం కాని ఒక వింతైన విషయం ఉంది. అమ్మో, నా టైం అయిపోతుంది. 110వ కీర్తన ప్రభు, లేక అక్కడ ఒరిజినల్గా ఉన్న మాట ఏమిటంటే యెహోవా నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. యెహోవా నా ప్రభు అంటున్నది దావీదు యొక్క ప్రభువుతో యెహోవా అనేటువంటి ఆయన, లేక ఉన్నాడు అనేటువంటి ఆయన ఒక ప్రమాణం చేస్తున్నట్ట. ఏమైనా ప్రమాణం ఇంతకిన్నో? నేను నాయనా యేసుప్రభువా, నేను నీ శత్రువుల్ని నీ పాదాలకు పీఠంగా చేసేంత వరకు నువ్వు నా కుడిపార్శ్వాన కూర్చోవాయి అన్నట్ట. అంతేనా?
ఇప్పుడు ఇంతకీ యేసుప్రభు వచ్చాడు, మరణించాడు, ఆయన వల్ల, ఆయన శక్తి వల్ల పునరుద్ధానం చెందాడు, తిరిగి వెళ్ళి ఎక్కడికి వచ్చున్నాడు? ఇప్పుడు ఎక్కడికి వచ్చున్నాడు? యెహోవా యొక్క కుడిపార్శ్వాన కూర్చున్నాడు. ఇప్పుడు యెహోవా యొక్క కుడిపార్శ్వాన కూర్చున్న యేసు ప్రభువు కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? యెహోవా ఏం చేస్తున్నాడు? శత్రువులందరినీ ఆయనే దిగి వస్తున్నాడు. ఆయన తన ఆత్మను పంపిస్తున్నాడు. అదే దిగి రావడం అంటే. ఆయన రావడం కాదు, ఆయన తన ఆత్మను పంపిస్తున్నాడు. ఆ ఆత్మ వచ్చి అందరినీ శత్రుత్వంతో భయంకరంగా నలిగిపోతున్న, దేవుని ఉగ్రతకు లోనైనటువంటి వారందరినీ కూడా ఒప్పింపచేసి, పాపం అంటే ఏమిటో గ్రహింపచేసి, పాపాన్ని విడిచిపెట్టేట్టుగా, మారు మనస్సు కలిగేట్టుగా చేసి వారందరినీ మిత్రులుగా మారుస్తున్నాడు. ఆయనే తన కుమారుడి కొరకు చేస్తున్నాడని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. కనుక ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. కానీ వాస్తవం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువుని దేవుడైన యెహోవా పంపాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం, మొదటి నుంచి చదువుకోండి, లేదా 3వ వచనం నుంచి చదవండి. 3వ వచనం నుంచి చదివేయండి. పదిహేనవ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును అదేంటంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు మరణించననియు, మన పాపముల నిమిత్తము మృతి పొందిననియు, సమాధి చేయబడిననియు, లేఖనముల ప్రకారము పునరుద్ధానం చెందాడని, మూడవ నాడు పునరుద్ధానం చెందాడని లేఖనాల ప్రకారం నీవు గ్రహించగలిగితే, ఆ గ్రహించిన గ్రహింపే నీకు రక్షణ తెస్తుంది అని చెప్పాడు. ఈ మాట నేను ఒక చిన్న సంగతి మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యావంతో వైదేవా యజ్ఞతాప్రతః ఏవా భవస్య ఏవం విద్యాన్యజ్ఞాయ పునీతే సవత్యాంతః ప్రపాదయతో మనుష్యలోకః వైనం ఏదత్యాపూతం అని చెప్పాడు. దీని అర్థం ఏమిటంటే, యావత్తు లోకాన్ని, అటు స్వర్గం ఇటు భూలోకం, ఏ లోకమైనా సరే లోకాలన్నిటినీ కూడా రక్షించాలంటే ఒక్క యజ్ఞము అనగా ఒక బలియాగము, యజ్ఞ సంబంధమైనటువంటి త్యాగము, అది కూడా పవిత్రమైనదైతేనే ఆ యజ్ఞమును చేసేటటువంటి వ్యక్తి, లేక అలా బలి అయ్యేటటువంటి వ్యక్తి పవిత్రమై ఉండి తన ప్రాణాన్ని యజ్ఞంగా, తన ప్రాణాన్ని పాపరహితుడై పణంగా పెట్టగలిగితే అది సాధ్యమవుతుందట. అదే ఇప్పుడు మనం చదువుకున్న 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం ప్రకారం యేసు ప్రభు మన పాపముల నిమిత్తము పాపరహితుడై మరణము పొందిననియు, లేఖనాల ప్రకారం సమాధి చేయబడ్డాడనియు, లేఖనాల ప్రకారం 3వ దినాన లేపబడ్డాడనియు నువ్వు విశ్వసించగలిగితే, అది కూడా రోమపత్రిక 10వ అధ్యాయం ప్రకారం యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు దేవుడు ఆయన్ని మృతుల్లోంచి లేపాడని విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావని చెప్పాడు. దేవుడు లేపాడని ఎవరైతే ఉన్నాడో, ఎవరినైతే ఈ భాష మార్చి ఆ భాష మార్చి ఏ పేరుతో నువ్వు పిలుస్తున్నావో, నిజంగా ఎవరై ఉన్నాడో ఆ ఉన్న దేవుడు యేసుక్రీస్తుని మృతుల్లోంచి లేపాడని విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావని చెప్పాడు. అందుకు యేసు ప్రభు మరణం, అందుకు యేసు ప్రభు పునరుద్ధానం, అందుకు నీకు సాక్ష్యం. జాగ్రత్త గమనిస్తున్నారా? ఎంత సిద్ధపరిచి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు.
ఆ స్వర్గానికి రా, ఆ సౌఖ్యానికి రా. ఇంకెంతకాలం బాధపడతావు, ఇంకెంతకాలం ఏడుస్తావు, ఇంకెంతకాలం దుఃఖిస్తావు? నా పళ్ళు ఊడిపోతున్నాయని ఏడుస్తావేమిటి? నా జుట్టు మెరిసిపోతుందని ఏడుస్తావేమిటి? అయ్యో నా పిల్లలకి బాగుండలేదని ఏడుస్తున్నావేమిటి? ఇవన్నీ వట్టిదే. ఇదంతా కూడా ఊరికే నీకు జరుగుతోంది. ఇక్కడ శాశ్వతం కాదు, శాశ్వతమైంది నేను నీకు ఇస్తాను, దాన్ని పొందుకోవడానికి రా. అక్కడికి వచ్చాక నీ దేహం పసిపిల్ల దేహంలా మారిపోతుంది, అంత ఆరోగ్యవంతంగా తయారవుతుంది సుమి అని చెప్తున్నాడు. అంత ఆరోగ్యవంతంగా తయారవుతుంది. నీ కీళ్ళ నొప్పులు ఉండవప్పుడు, నీ కళ్ళకు కళ్ళజోడు వేసుకోవాలక్కనే నాకులాగా, అవునా? అలాంటి దుస్థితి లేకుండా అన్నిటినీ తొలగించి ఒక నిత్యమైనటువంటి యవ్వనంతో నిన్ను అలా పరలోకంలోకి తీసుకెళ్ళగలిగితే ఆయన దేవుడు, ఆయన దేవుడు. అందుకే దేవునికి పక్షపాతం లేదు. నువ్వు నమ్మి నీ మనస్సు మార్చుకొని నీకున్నటువంటి దురలవాట్లలోంచో లేకపోతే ఇంకేదో పాపభూయిష్టమైనటువంటి జీవితంలోంచి నువ్వు బయటకు వచ్చి నీతిగా మారు, నీతిగా మారు. నీ కుటుంబాన్ని ప్రేమించు, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించు, నీ సోదరుల్ని ప్రేమించు, నీ బంధువుల్ని ప్రేమించు. వాళ్ళ కోసం నువ్వు ప్రేమను చూపించగలిగితే తిరిగి నీకు ప్రేమే వస్తుంది కదా, నీకు తిరిగి ఆ ప్రేమే వస్తుంది కదా. ఎంతసేపు దానికి దీనికి దీనికి దానికి కక్కుర్తి పడ్డం, రూపాయి కనబడుతుందంటే కక్కుర్తి పడ్డం, రూపాయి కలిసి వస్తుందంటే చాలు ఎంతకైనా దిగజారిపోతున్నాడు ఈవేళ మనిషి. రూపాయలు ముఖ్యమా లేకపోతే ప్రేమ ముఖ్యమా? అందుకే దేవుడిని ప్రేమ అని చెప్తున్నాడు. ఏం ఆశించి దేవుడు నీకు ఇదంతా సిద్ధపరిచాడు, ఇదంతా సిద్ధపరిచాడు? ఒకసారి ఆలోచించు. కనుక అంతటి ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నావంటే నువ్వు కూడా అంత ప్రేమించాలి కదా, అంత ప్రేమ చూపించాలి కదా. కానీ నువ్వేమిటో ప్రతిదానికి కకృతి పడే వ్యవహారం, ప్రతిదానికి కూడా ఆ విలువను తగ్గించేసుకునే గుణం, ఇదంతా నిన్ను చాలా పాడు చేసేస్తుంది. నిన్ను మనిషిగా కాకుండా ఒక నీచమైన స్థితికి నెట్టేస్తుంది. జాగ్రత్తగా చూసుకో, మార్చుకో, నువ్వు మార్చుకో. ఇక్కడ నేను మతం మారు, యేసు ప్రభువుని నమ్మరడం లేదు. ముందు నీతిగా మారిపో, నీతిగా మారిపో. తర్వాత నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు దేవుడు. నీతిగా మారిపో. నీ పొరుగువాడికి హాని చేయకు, నీ పక్కన ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకు. అది ఏదో మురికాల దగ్గర కూడా గొడవాడేసుకొని కొట్టేసుకుంటారు. చిన్న చిన్న విషయాలండి, ఏదో అలా ఏ చేటతోనో దేనితోనో లాగేస్తే అవతలకు పోయే మురికి కోసం కూడా కొట్టేసుకుంటారు. చంపేసుకునే దాకా కూడా వెళ్ళిపోతున్నారు. మీ ఆయనమ్మా మీ ఆయనేనా? కనుక ఆ దుస్థితిలోంచి ముందు బయటికి రండి. నువ్వు చేస్తున్నావు అనుకో, కొంతమంది ఉంటారులేండి బుద్ధిహీనులు, వాళ్ళని మనం ఏం చేయలేం. వాళ్ళకి ఎంత చేసినా బుద్ధి రాదు. పక్కనోడు పని చేస్తుంటే వాడికి సాయం చేయడానికి చేతులు రావు. వాడు చేస్తుంది వాడి కోసం కాదు, ఆ పక్కనున్న మొత్తం మురికంతా శుభ్రం చేసుకుంటూ వద్దామని పాపం ఆ చివరి నుంచి చేసుకుంటూ మా బాగా చేస్తున్నాడు, భలే సేవకుడు దొరికాడు అనుకుంటున్నారు ఈవేళ. అలాంటి పరిస్థితి వేళ. కనుక ఇలాంటివి మానుకోండి. ఇవి చిన్న చిన్న విషయాలే, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మార్చుకుంటే సంస్కరించబడినటువంటి సమాజం, సంస్కరించబడినటువంటి కుటుంబం, సంస్కరించబడినటువంటి సంతానం, సంస్కరించబడినటువంటి వ్యవస్థ, ఇదంతా నిర్మాణం అవుతుంది. ఒకరికొకరు సహకరించుకుంటూ పోతే సమాజం అంటారు. అలా సహకరించుకుంటూ వాస్తవంలోకి వస్తూ నీ చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ, ఆ ప్రకృతిలో ఆవరించి ఉన్న, నిండిపోయి ఉన్న ఆ దేవుడు ఎవరో కనుగొంటూ, ఆ దేవుడు పంపిన వ్యక్తి ఎవరో చూస్తూ, ఆ వ్యక్తి ద్వారా లభిస్తున్న రక్షణ ఏమిటో, ఆ విడుదలేమిటో, ముక్తి ఏమిటో గమనిస్తూ ముందుకు వెళ్ళాలని నేను అందరికీ మనవి చేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును కృప కలిగినటువంటి దేవుడునగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. దేవా, ఈ రాత్రి ప్రభు మా మధ్యన మీరు ఇలా నాయనా మీ వాక్కులు వినిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వింటున్న వారందరూ కూడా
తమ తమ గుణగణాలు మార్చుకుంటూ నీతిమంతులుగా మారేట్టుగా అనుగ్రహించండి. ఎవ్వరిలోనూ పాపం మిగలకుండా అందరి పాపాలని ప్రక్షాళన చేయండి. అందరినీ కూడా ప్రభు మీ ప్రియకుమారుని యొక్క రాజ్యానికి వారసులయ్యేట్టు నిత్య జీవం నాయన ఏదైతే కైవల్యము ముక్తి అని భావిస్తున్నారో దానికి చెందేట్టుగా వారందరినీ కూడా సిద్ధపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. తండ్రి, మా జీవితకాలం అంతా కూడా నాయన మీ పరిచర్య చేస్తూ ఉండగానే మీ కుమారుని యొక్క రాకడలో ప్రభు భయంకరమైనటువంటి నరకాగ్ని గుండాన్ని తప్పించుకునే అదృష్టాన్ని మాకు ప్రసాదించమని, అలాగే మా గ్రామానికి కూడా ప్రసాదించమని, వింటున్న వారందరికీ కూడా ప్రసాదించమని ప్రభు మరొకమారు ఈ వీధిలో ఉన్నటువంటి వారందరినీ, ఈ అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వారందరినీ కూడా మీరు దీవించి వారందరికీ కూడా నిత్య జీవార్థమైనటువంటి మీ అనుగ్రహం నిండారునట్లుగా వారికి దయచేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. దేవుడా, మీ సహాయం చేయండి. మీ సన్నిధి ఈ ప్రాంతమంతటి మీద కుమరించండి. ప్రతి ఒక్కరిపైన మీ అభిషేక హస్తాన్ని ఉంచండి. ప్రతి ఒక్కరిపైన మారు మనస్సు పొందదగిన నీతివంతముగా మారదగినటువంటి మీ కృపను ప్రసాదించమని, ప్రతి ఒక్కరిని దర్శించమని మీ చేతులకు అప్పగిస్తున్నాను. తండ్రి, మా దేశమంతా నీతివంతంగా మారాలి, మా ప్రాంతాలు నీతివంతంగా మారాలి. అందరూ నీతిపరులై ఒకరికొకరు హాని చేసుకోలేని ప్రేమించేటటువంటి ప్రేమైక సమాజంగా మార్చమని, ఆ ప్రేమతో నాయన రాబోతున్నటువంటి మీ ప్రియకుమారుని యొక్క రాకడను ఎదుర్కొనే ధన్యతను ప్రసాదించమని ప్రభు, ఎవరికి వారు వారి వారి హృదయాల్లో మీరు చెప్పినట్లుగా ధర్మశాస్త్రమైనట్టుగా నీతి సంబంధమైన క్రియలు చేసేట్టుగా వారిని సిద్ధపరచమని, వారిని మీ చేతుల్లోకి తీసుకోమని, పిల్లలతోనూ కుటుంబాలతోనూ గృహాలతోనూ వర్ధిల్లేట్లుగా దీవించమని, ఇంత ప్రయాస కోర్చుకుని ఇక్కడ కూడినటువంటి బిడ్డల్ని కూడా పేరు పేరు మీరు దీవించమని, వారికి ఉన్న కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు అన్నిటినీ కూడా తొలగించమని ప్రభు, మీ అభిషక్త హస్తాన్ని అందరిపైన ఉంచమని మహిమ పొందుమని ప్రభు, ఇందుకు సహకరించినటువంటి నీ కుమార్తెను దీవించమని, తనకు ఏ కష్టం రాకుండా కాపాడమని ప్రభు, ఇక్కడుండి సహకరించినటువంటి ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన సోదరులు చాలామంది సహకరించారు, వారందరినీ కూడా మీరు దీవించమని, వారి కుటుంబాల్లో మీ దీవెనలు దయచేయమని, మీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని, అందరికీ కూడా రక్షణార్థమైనటువంటి అనుభవాన్ని దయచేయమని మహిమ పొందుమని, మీ సన్నిధి కాంతి మా గ్రామం పైన మెండుగా కుమరించమని, మీ పరిశుద్ధాత్మ అనుగ్రహాన్ని అందరికీ కూడా సమృద్ధిగా దయచేయమని, లోటుపాట్లన్నీ చక్కబరచమని, ఆయన ధరించడానికి, నివసించడానికి, తినడానికి లోటు లేకుండా చక్కబరచమని, అందరినీ కూడా దీవించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్ఠ నామంలో వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి ఇప్పుడును ఎప్పుడును సదాకాలం ఆయన కృప, సమాధానము, సత్యము తోడేని నడిపించి ఆదరించి దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.